అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో బైండ్ ఓవర్ అనే పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి మాట. అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రిని, బాబాయిని ఈరోజు బైండ్ ఓవర్ కేసు నమోదు చేసేసి ఆ బైండ్ ఓవర్లో పెట్టిన పోలీసులు అని చెప్పేసిన ఒక వార్త అయితే ఇప్పుడు బాగా అసలు దాని మీద ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అసలు నిజానికి బైండ్ ఓవర్ని ఎవరు చేస్తారు? ఎలక్షన్ టైంలో ఈరోజు నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్ని బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు బైండ్ ఓవర్ వెనుకున్నటువంటి కథ ఏంటి, దాని కమిమిష్ ఏంది అనేది పూర్తి స్థాయిలో కూలంకషంగా చర్చించేందుకు మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ నుంచి అడ్వకేట్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. రైట్, మొత్తానికైతే బాగా బిజీ ఉన్నట్టారు కదా. రైట్, బై ఎలక్షన్ నేపథ్యంలో నిజంగా ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొంతమందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, లేకపోతే పోలీసులకు సంబంధించి వాళ్ళ మీద ఎప్పుడు ఒక నిఘా పెడతా ఉంటుంది పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి అంటారు. నిజంగా అదే నేపథ్యంలోనే ఒక 100 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 100 మంది రౌడీ షీటర్ల మీద బైండ్ ఓవర్ పోలీసు నిఘా పెట్టిందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. అందులో సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళ తండ్రి, బాబాయ్, ఇంకా కొంతమంది వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తూ ఉంది. నిజంగా ఏంటన్నా ఈ బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారు? క్లియర్ అండి. దీనికి ముందు రౌడీ షీట్ అనే దానికి మనం తెలుగులో అర్థం చెప్తా పండరి గారు. ఓకే, క్లియర్గా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ 601 ప్రకారం అబిచువల్ అఫెండర్స్ అంటే రకరకాలుగా క్రైమ్స్ చేసిన వ్యక్తుల మీద రౌడీ షీట్ పోలీస్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు. కన్సెంట్ లోకల్ పోలీస్ కి సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కన్సెంట్ ఏఎస్పీ, డిఎస్పీ కావచ్చు, వీళ్ళు రౌడీ షీట్ బుక్ చేయడం జరుగుతుంది. ఆ బుక్ చేసిన సందర్భంలో వాళ్ళు ఒక బాండ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది బైండ్ ఓవర్ కి సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు ఎలక్షన్ టైం, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఎన్ని బై ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా మీటింగ్స్ కావచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారేమో అనే అనుమానంతో ఆ కన్సెంట్ పోలీసు అధికారి సూచనలతో మేజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైతే అబిచువల్ అఫెండర్స్ ఉన్నాయో వాళ్ళని పిలిపించుకొని శాంతి భద్రతకు మీరు ఫర్దర్ ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అదేవిధంగా కొన్ని మీటింగ్స్, కొన్ని జాతరలకు కానీ కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ లో ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు శాంతి భద్రతకు విఘాతం కలిగించొద్దని ఒక బాండ్, ఒక పూచీకత్తు రూపంలో సొంత అంటే తను స్వదస్తూరితో తీసుకోవడం జరుగుతుంది. కన్సెంట్ ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. తీసుకున్నప్పుడు అందులో కొన్ని కండిషన్స్ పొందుపరచడం జరుగుతుంది. దాని ప్రకారం 117 CRPC ప్రకారం ఈయన ఒక ఎగ్జిక్యూషన్ బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరినైతే బైండ్ ఓవర్ చేస్తారో ఆ వ్యక్తి. దాని ప్రకారం వీళ్ళు కొన్ని కండిషన్స్ మేము ఒప్పుకుంటున్నాము, శాంతి భద్రత విఘాతం కలిగించాము అని చెప్పి ఒక స్వదస్తూరితో ఒక పేపర్ రాసి ఇవ్వడం జరుగుతుంది, బాండ్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈ బాండ్ రాసిస్తూ అది 1 year వరకు ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలిగించను, ఎలాంటి క్రిమినల్ చర్యలు నేను పాల్పడను, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయను అనే కండిషన్స్ అందులో ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే మామూలుగా ఎన్ని కేసుల్లో వాళ్ళు ఉంటే అంటే ఎన్ని కేసులు వాళ్ళ మీద నమోదైతే ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు? భారతీయ శిక్షా స్మృతి ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి వాళ్ళు ఎన్ని కేసులలో అంటే న్యాయస్థానం ముద్దాయిగా తేల్చాలా, లేకపోతే కేసులు నమోదైతే సరిపోతాయి? అంటే ఇక్కడ క్లియర్ గా ముద్దాయిగా తేల్చాల్సిన అవసరం లేదు. కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనకి అంటే ఎవరైతే క్రిమినల్ ఉన్నారో ఆయన భవిష్యత్తులో కమింగ్ డేస్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానం ఉంటే మాత్రం వాళ్ళ సూచనల మేరకు ఎంఆర్ఓ బైండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా రౌడీ షీట్ మీరు అన్నది కదా, రౌడీ షీట్స్ ని ఓపెన్ చేయడం అనేది మినిమం 6 crimes చేసి ఉంటే, 6 నేరాలు చేసి ఉంటే దాని ప్రకారం 6 నేరాలను బేస్ చేసుకొని భవిష్యత్తులో ఇంకో నేరాలు చేయనని చెప్పి తన నుంచి ఇది అండర్టేకింగ్ తీసుకునే బాండే ఈ బైండ్ ఓవర్ అని. అంతేనా? అసలు ఈ బైండ్ ఓవర్ అయిన వ్యక్తి అంటే మామూలుగా మనం చూసినాం గతంలో మన రీసెంట్గా నామినేషన్ పర్వానికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు మొత్తం తీసుకుని వచ్చింది. అంటే విజువల్స్లో కనపడేది చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో చూసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అసలు వీళ్ళని బైండ్ ఓవర్ చేసారు మొత్తం దాదాపు 100 మంది రౌడీ షీటర్ల మీద. బైండ్ ఓవర్ అయిన వ్యక్తి ప్రచారంలో పాల్గొనొచ్చా, లేకపోతే బైండ్ ఓవర్ అయిన వ్యక్తికి ఆయన అసలు ఏం చేయాలి? అసలు నిజంగా ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీద నిఘా ఎట్లా ఉంటుంది? నిజంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవాల్సింది. ఓన్లీ బైండ్ ఓవర్ చేసినంత మాత్రాన ఎలక్షన్ నియమాలను వాళ్ళు వైలేషన్ చేసినట్టు మనకు క్లియర్ కనబడుతుంది. నిజంగా ఎలక్షన్ నియమాలను వైలేషన్ చేసినప్పుడు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు, ఇంతకుముందు అబిచువల్ అఫెండర్స్ గా వీళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు గుర్తించినప్పుడు నిజంగా ఇప్పుడు ఎలక్షన్ నియమాలు వెళ్ళించినప్పుడు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి. మళ్ళీ అదేవిధంగా బైండ్ ఓవర్ అనేది బైండ్ ఓవర్ లో కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా వైలేట్ చేసినప్పుడు వాళ్ళని
సిటీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. అదే ఇప్పుడు బైండ్ ఓవర్ చేసిన వ్యక్తికి సంబంధించిన దాంట్లో ఎవరైతే వీళ్ళందరూ పోలీసు అంటారు, అసలు ఏం చేస్తారు పోలీసులు, వాళ్ళ మీద ఏమేమి అభియోగాలు చేస్తారు, వాళ్ళు ఏమేమి పనులు చేయకూడదు, వాళ్ళు ఏమేమి పని చేయొచ్చు అంటే ఇక్కడ క్లియర్గా అంటే శాంతి పబ్లిక్ పీస్కి సంబంధించి శాంతికి సంబంధించి ఎలాంటి దుర్ఘటనలు చేయొద్దు, ఎలాంటి ప్రజలని ఇబ్బంది పరిచే మాటలు మాట్లాడకూడదు, ఆ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎలక్షన్ నియమాలు పబ్లిక్ ఎలక్షన్ నియమావళికి సంబంధించిన వైలేషన్స్ చేయకూడదు. క్లియర్ గా ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తి జీవించే హక్కుకు భంగం కలిగించొద్దు అనేది క్లియర్ గా ఉంటుంది అక్కడ. అంతేనా? అసలు ఈ రోజు బైండ్ ఓవర్ అయిన చాలా మంది రౌడీ షీటర్లు, మీరు అన్న చెప్పినటువంటి చాలా మంది 100 మంది రౌడీ షీటర్లు చాలా మంది ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు, ఇష్టానుసారంగా అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తా ఉన్నారు. ఇది ఎలక్షన్ నియమావళి ఉల్లంఘించినట్టు. అందుకే ఈ విషయంలో క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ అధికారి కూడా సీరియస్ గా ఉంటే బాగుంటుంది. ఇంకా అంటే బైండ్ ఓవర్ చేసినంత మాత్రాన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ తిరగడము, మళ్ళీ ఓటర్లను ప్రభావితం చేయడము, మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మనం ఈ మధ్యలో గన్ కల్చర్ కూడా ఒకటి వచ్చింది. అంటే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళని అలాగే చూస్తూ పట్టినట్టు ఊరుకోవడం కూడా మరి ఎలక్షన్ అధికారులు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే వీళ్ళు కూడా మరి చట్టాన్ని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో సిటీని కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా చేయట్లేదు ఇక్కడ. ఖాళీ బైండ్ ఓవర్ చేస్తున్నారు. బైండ్ ఓవర్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లో ప్రకారం కూడా వాళ్ళు కండిషన్స్ అతిక్రమిస్తున్నారు, వైలేట్ చేస్తున్నప్పుడు కూడా మరి ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. రైట్. దీంతో పాటు చాలా మటుకు జూబ్లీస్ బై ఎలక్షన్ విషయానికి వచ్చే వరకు ఒక సీరియస్ అఫెన్స్ మనకు వినిపిస్తూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది రౌడీ షీటర్స్ అంటే మీరు అన్నట్టు ఒక 100 మంది మీద ఇప్పటికే బైండ్ ఓవర్ నమోదైంది కాబట్టి 100 మంది కేసులు ఒకవేళ ఇక్కడ గనక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీ మీద కేసులను ఎత్తేసి మీ మీద రౌడీ షీట్ కూడా ఎత్తేస్తాం, అందుకనే నాకు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అక్కడ అభ్యర్థి వాళ్ళని కోరుతున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమెంత? అసలు నిజంగా అట్లా ఉంటుందా? అంటే క్లియర్గా ఇప్పుడు అలా ఇదే మీరు అన్నట్టే అదే నిజమైతే అభ్యర్థిని కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది ఎలక్షన్ అధికారులకి. అంటే నిజంగా ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేయొద్దు, ఒక క్రిమినల్స్ తో ప్రచారం చేయించొద్దు, బైండ్ ఓవర్ అయిన వ్యక్తులతో కూడా ప్రచారం చేయించొద్దు. బైండ్ ఓవర్ వైలేషన్ అంటే ఇప్పుడు సిఆర్పిసి 1973 107 నుంచి 111, 117 వరకు వీళ్ళు బాండ్ రాసిచ్చేటప్పుడే బౌండ్ టు అపియర్ అని క్లియర్ గా బాండ్ లో ఉంటుంది. ఆ కండిషన్స్ మేము ఫాలో అవుతాము, 1 year వరకు ఎలాంటి శాంతి భద్రతలతో విఘాతం కలిగించి ఎవరిని ఇబ్బంది పెట్టమని. అలాంటి వాళ్ళని ప్రచారంలో పార్టిసిపేట్ చేపిస్తూ అలాంటి వాళ్ళని ఓటర్లను ప్రభావితం చేపిస్తున్నప్పుడు ఎలక్షన్ అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు లక్ష్మణ్, అది 100%. జూబ్లీహిల్స్ అయినా కానీ అది ఎక్కడైనా కానీ దేశంలో. కానీ ఎవరైతే ఒక అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థి ఈ ప్రాంతం నాది, ఇక్కడికి ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు కనీసం గల్లీలు కూడా దాటరు, వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఒక థ్రెటనింగ్ చేయడమే, ఒక విధంగా వాళ్ళని సంపేస్తామని బెదిరించే కాడికి తీసుకొచ్చినటువంటి అభ్యర్థులు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి దీని ఎట్లా చూడొచ్చు? అంటే క్లియర్ దాని ప్రకారం సుమోటోగా ఎలక్షన్ ఆఫీసర్లు కేసు బుక్ చేయాలి. మరి ఇప్పటి వరకు కేసు మరి బుక్ చేసిరా లేదా మనకు తెలియదు. ఎక్కడ కూడా BNSS యాక్ట్ ప్రకారం 351, 352, 353 అంటే ఇన్సల్ట్ టు ప్రొవోక్ ద అదర్ పర్సన్స్ అనేది అది పబ్లిక్ పీస్ను కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు, పబ్లిక్ పీస్ను కూడా విఘాతం కలిగిస్తున్నారు. క్లియర్గా ఒక క్యాండిడేట్ అలా చేయడం అనేది ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించినట్టు కిందే వస్తుంది. ఉల్లంఘించినప్పుడు నిజంగా గెలిచిన తర్వాత కూడా ఓడిపోయిన క్యాండిడేట్ కూడా ఎవరైనా, నవీనే కావచ్చు, సునీత గారే కావచ్చు, ఎవరైనా వైలేషన్స్ని విరుద్ధంగా మాటలు మాట్లాడినా, ఇలా భయభ్రాంతులకు గురి చేసే మాటలు మాట్లాడినా ఎలక్షన్ నియమావళికి విరుద్ధం, అది ఆర్పీ యాక్ట్ కు విరుద్ధం. అది కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే దాని నుంచి మీ లీగల్ టీమ్ కానీ లేకపోతే ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నుంచి కానీ ఏమైనా కేసులు నమోదు చేసి 100% మేము ఎలక్షన్ ఆఫీసర్ CEO గారు కూడా నిన్న మెట్టు సాయి గారు ఏదో మాట్లాడిర్రు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించి మళ్ళీ అడుగుతాను నేను. అంటే నేను జనాల్ని ఇప్పుడే ఇంతగానం భయపెట్టిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కనీసం ఇక్కడ ప్రచారం కూడా చేస్తే కూడా మీ బాడీలు ఇక్కడ నుంచి బయటకు పోని డైరెక్ట్ బెదిరిస్తున్నప్పుడు నిజంగా మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, నిజంగా ఎవరికైనా ఒత్తాసు పలికే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నిజంగా ఇక్కడ రాజ్యాంగం, భారతదేశంలో రాజ్యాంగం ఉందా అనిపిస్తుంది ఈ రోజు. నిజంగా కొందరు పోలీస్ అధికారులు మనం చూస్తున్నాం. అంటే పబ్లిక్ గా నువ్వు ఇక్కడ తిరగొద్దానని అనడానికి ఎవరు, ఆయన ఎవరు? మరి ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, ఇన్ఛార్జీలు ఏం చేస్తారు, ప్రతిపక్షాలు ఏం చేస్తారు, బీజేపీ కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు, చేయాలి. మరి బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. నిజంగా ఎలక్షన్ ఆఫీసర్లు కూడా అలాంటి వర్డ్స్ చూసినప్పుడు అంటే జీవించే హక్కుకు భంగమే కదా, అది 100% కదా, అంటే వైలేషన్ చేస్తున్నట్టే కదా. ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ లైవ్ అనేది అంటే మన జీవించే హక్కుకు భంగం కలిగినప్పుడు, ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించినప్పుడు నిజంగా ఎలక్షన్ ఆఫీసర్లు సీరియస్గా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. తీసుకోకపోతే ఏంటంటే
కొంత అనుమానాలకు తావిచ్చే అవకాశం ఉంటుంది మనకి. అంతే. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా కూడా ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో ఒకటి అది వస్తుంది లక్ష్మణ్ గారు, ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంటుంది. కోడ్ వచ్చినప్పుడు సరే వేరే పార్టీస్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్థాయిలాలో లేకపోతే అక్కడ అభివృద్ధి పనులకు ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఇట్ సేమ్ టైం ఇక్కడ అక్కడ మైనార్టీకి సంబంధించిన కోర్టు ఉంటాయని చెప్పేసి ఈ టైంలో ఒక మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్న నేపథ్యంలో దీన్ని ఎంతవరకు అంటే ఇది కోడ్ వయలేషన్ కదా? 100% అవుతుంది. ఇప్పుడు మనం చూసాం సునీత గారి పాప మీద మసీదు కొంత దూరంలో అంటే అదే ఉల్లంఘించినట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అదే అజరుద్దీన్ గారు లోపలికి వచ్చి అక్కడ ఓటర్లతో మాట్లాడుతుంటే ఆయన మీద కేసు లేకపోవడం, అంటే ప్రేక్షక పాత్ర ఎవరు వహిస్తారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి టైంలో ఆ మంత్రి పదవి ఇవ్వడం అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టే. దీన్ని కూడా వీలైతే మేము తర్వాత ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్. అక్కడ కమ్యూనల్ వైజ్గా చాలా వైలెన్స్ జరుగుతూ ఉంది జూబ్లీస్లో అని చెప్పేసి మేము అక్కడ వెళ్ళిన సందర్భంలో అక్కడ ముస్లిం సంబంధించినటువంటి మత పెద్దల్ని బెదిరిస్తున్నారు, ఆ తర్వాత క్రిస్టియన్ మత పెద్దల్ని బెదిరిస్తున్నారు. నేనైతే విపరీతంగా ఒక 20 మంది పోలీసులు అక్కడ అభ్యర్థి కాదు పోలీసులు పోయి అసలు ప్రచారంలో తిరగొద్దని చెప్పేసి ఆయనని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఎట్లా మరి ఇది కోడ్ ఉల్లంఘించినట్టు కదా లేకపోతే ఒక పార్టీకి వత్తాసు? ఇక్కడ క్లియర్గా ఇప్పుడు మీరు అన్నట్టు పండ్ర గారు మీరు చెప్పిన తర్వాత మీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అంతేనా? అలా ఎందుకంటే ఆ మత పెద్దల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కంప్లైంట్ తీసుకొని ఇప్పుడున్న ఎలక్షన్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత ఎలక్షన్ అధికారుల స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఎంక్వైరీ బేస్ చేసుకొని కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మేము ఈ కన్సెంట్ పోలీస్ అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అంటే ఎన్నికల నియమావళిని రూల్స్ని ఫాలో చేయాల్సిన పోలీస్ అధికారులు వాళ్ళే బ్రేక్ చేసినప్పుడు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇదే విషయానికి సంబంధించి మీరు గన్ కల్చర్ కూడా తెలంగాణలో పెరిగిపోయిందని చెప్పేసి ఒక డైరెక్ట్గా కోడ్ ఆఫ్ సీక్రసీ అని చెప్పేసి ఒక మంత్రి పదవిలో ఉండి అక్కడ శాఖలో ఏం జరుగుతుందో ఏం అనేది కూడా కనీసం కుటుంబ సభ్యులు కూడా చెప్పాల్సిన పని లేదు మామూలుగా అయితే. అక్కడ ఏది మనం మంత్రి పదవి తీసుకునేటప్పుడు ఒక చేసేటువంటి ఒక ఓత్ సీక్రసీ అని చెప్పేసి. కానీ ఈరోజు ఒక దగ్గర ఏదో ఎండోమెంట్కి సంబంధించిన దాంట్లో గన్ను పెట్టి ఎవరైతే సీఎం అనుచరుడు ఉన్నాడో ఆయన గన్ను పెట్టి తమ పిఆర్ఓని బెదిరించారని చెప్పేసి కూడా సాక్షాత్ ఒక మంత్రి కూతురు మీడియా ముఖంగా చెప్పింది. దాని మీద ఏమైనా కేసులు నమోదు చేసిండ్రా లేకపోతే నిజంగా అసలు అది దేనికి పరిణామానికి దారిస్తుంది? అంటే మీరు చూడండి ఇప్పుడు నిజంగా తెలంగాణలో రాజ్యాంగం అమలవుతుందా లేదా మనకు అర్థమవుతలేదు. నిజంగా అంత పెద్ద ఇష్యూ అంత మంత్రి కూతురే చెప్పినప్పుడు ఎఫ్ఐఆర్ లేదు ఇప్పటి వరకు. ఆ గన్ను పేల్చిన అధికారి మీద ఏది చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ లేవు, అరెస్ట్ లేదు, మళ్ళీ ములాఖాతు కావడం అంటే ఏంది ఇది? ఎటుపోతుంది తెలంగాణలో? ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? నిజంగా ఒక చిన్న వయసులో అవకాశం వచ్చిందండి రేవంత్ రెడ్డి గారికి. దాన్ని ఎంత అద్భుతంగా వాడితే అంత పైకి వస్తాడు ఆయన. కానీ ఇక్కడ ప్రతి ఇష్యూని మిస్యూజ్ చేయడం, ఇప్పుడు తెలంగాణను కూడా చాలా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, డిఫేమ్ చేస్తూ మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి గారు అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఒక ఇష్యూని తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమం కూడా మనకు అర్థమవుతుంది. అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది గన్ కల్చర్ లేదు మన దగ్గర. అంటే శాంతి భద్రతలు అనేది కేసీఆర్ గారు వచ్చిన సీఎం గారు అయినప్పటి నుంచి ఏ రోజు కూడా కమ్యూనల్ ఇష్యూస్ లేవు, గన్ కల్చర్ లేదు. అందరు ప్రశాంతమైన తెలంగాణలో ఈ రోజు చిచ్చు ఎలా రగులుతుందో మనం చూస్తున్నాం. అంటే ఇది ప్రజలకి తిరుగుబాటు. ఇప్పుడు నేపాల్ మనం చూసినాము, శ్రీలంక మనం చూసినాము. అలాంటి పరిస్థితులు దాపరించక ముందే రేవంత్ రెడ్డి గారు కొద్దిగా శాంతి భద్రతలు కంట్రోల్లో పెడితే బాగుంటుంది. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ లో ఈ గల్లీలలో తిరగొద్దనడానికి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఒక హోంమంత్రిగా ఉండి ఆయన కూడా యాక్షన్ తీసుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ లీగల్ టీమ్ అడ్వకేట్ అయినప్పటికీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారండి. ఇప్పటికీ ఆయన చరిత్రలో నిలిచిపోయింది వాజ్పేయి గారు. తర్వాత మళ్ళీ ఎవరు ఎట్లా అట్లా చేసారో మనకు కనబడతలేరు. కలాం గారు ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రపతి ఉన్నప్పుడు కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు గల్లీలో తిరగొద్దని నీ అభ్యర్థి అంటే అసలు నువ్వేం చేస్తున్నావు? హోంమంత్రిగా ఉండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము లీగల్గా ఎలక్షన్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తున్నాం. నిన్న మా గంగుల కమలాకర్ కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఇష్యూ మీద. ఏం చెప్పారు అక్కడ? అంటే నిజంగా ఎలక్షన్ అధికారులు మేము ఎంక్వైరీ చేస్తాం, మేము నిజంగా తన అన్నట్టు మా దగ్గర ఆధారాలు మీరు ఇచ్చారు కాబట్టి దాని మీద దానికి సోషల్ మీడియాలో వచ్చింది, డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ చేసింది, పేపర్లలో వచ్చింది, ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది కదా. మళ్ళీ దానికి ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్లు సుమోటో దాన్ని సూమోటో కూడా అవసరం లేదు. మేము ఇచ్చిన బేసింగ్ ఆన్ అవర్ కంప్లైంట్ వాళ్ళు కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించి ఎఫ్ఐఆర్
ఎఫ్ఐఆర్ చేయించి కస్టడీలోకి తీసుకోవచ్చు. రైట్. ఇదే విషయానికి సంబంధించి లక్ష్మణ్ గారు ఇప్పుడున్నటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్ సంబంధించిన అభ్యర్థి మీద మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆయన ఎలక్షన్ పోల్స్ చీటీలు అంటారు కదా, మనం ఏమంటారు దాన్ని, ఎపిక్ కార్డ్స్ నుంచి కూడా ఆయన ఎలక్షన్ ప్రతి నియమావళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి దాంట్లో నిన్న కూడా బరాబర్ నేను అట్నే చేస్తే ఇక్కడ ఒక్కటి కూడా బయటకు పోని ఉన్న కానీ జరుగుతున్నప్పుడు ఈ దగ్గర ఈ 15 days ప్రాసెస్లో కనీసం ఆయన మీద ఏమైనా కేసులు నమోదైనట్టుగా మీ దృష్టికి వచ్చిందా? ఇప్పటి వరకు అయితే మా దృష్టికి రాలేదండి. నిజంగా దాని మీద ఎఫ్ఐఆర్ అయినట్టు తెలిసింది కానీ అది ప్రాపర్గా క్లోజ్ అయిందా మనకు తెలియదు. అంటే క్లియర్గా స్టార్టింగ్ డేలోనే ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసిండు, ఎన్నికల నియమావళిని ఆయన వైలేట్ చేసిండు. అప్పుడు కూడా ఎన్నికల సంఘం మరి ఏం చేస్తున్నది, పట్టిపట్టినట్టు ఉంటుందా, యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఆయన నామినేషన్ విషయంలో కూడా అంటే ఇలాంటి వాటిని కూడా పరిలోకి తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇదే విషయానికి సంబంధించి సేమ్ సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్కి సంబంధించిన ఇద్దరు కూతుర్లు ఒక 2 minutes వీడియో రిలీజ్ చేశారు, చూసిరా మీరు? దానికి సంబంధించి మా మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు, కనీసం ప్రచారంలో దిగడానికి కూడా లేదని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి దాని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? నిజంగా దాని మీద ఇప్పటివరకు ఏం చర్యలు లేవు. అదే మాకు ఇప్పుడు నా కార్యకర్తలు ఇప్పుడు నాకు కాల్ చేశారు, బోరబండకు సంబంధించిన కొందరు కార్యకర్తల మీద, సునీత గారితో పాటు ప్రచారం చేసే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు లేవు ఇప్పటి వరకు. కేసులు క్లోజ్ అయిన వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే ప్రచారంలోకి తిరగొద్దని. అంటే ఎక్కడి కల్చర్ ఇది, ఎటుపోతుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా బైండ్ ఓవర్ చేయడం కూడా సిఆర్పిసి కావచ్చు, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కూడా వాళ్ళు వైలేట్ చేసినట్టే. దీన్ని ఫర్దర్గా మేము హైకోర్టుకి వెళ్తాము. ఈ బైండ్ ఓవర్ చేసిన వాటి ఇల్లీగల్ బైండ్ ఓవర్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా మేము మాలిసియస్ ప్రాసిక్యూట్ చేసిన అవకాశం కూడా ఉంటుంది. రైట్. ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళ ఫాదర్ నేను 15 ఏళ్ళకే దొంగోటు వేసిన అని చెప్పేసి డైరెక్ట్గా ఒప్పుకున్నటువంటి మాట. సరే, మరి అట్లాంటప్పుడు వైపు ఇది నడుస్తుంది, ఓటు చోరీకి సంబంధించిన జూబ్లీహిల్స్లో విపరీతంగా ఓట్లు పెరిగినాయి. అక్కడ అనుకూలమైన వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో 42 ఓట్లు 50 ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమైనా చర్యలు ఉంటున్నాయండి? నిజంగా ఇప్పుడు తనకు తానే అంటే ఎప్పుడైనా నేరాన్ని ఒప్పుకోవడం అనేది చట్టంలో శిక్ష అప్పుడే తనకు తానే వేసుకున్నట్టు. అప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఓటును రద్దు చేసే అవకాశం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. దొంగోటు వేసిన వ్యక్తికి మళ్ళీ ఓటు ఎలా ఇస్తారు మీరు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేరు అని ఇక్కడ చాలా వరకు సుమోటోగా ఎలక్షన్ అధికారులు తీసుకొని నోటీస్ ఇష్యూ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు తీసుకోవట్లేదు. కంప్లైంట్స్ మాత్రం మేము రేజ్ చేస్తున్నాము, అవి ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నవి తప్ప ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్న సందర్భం లేదు. దీంతో పాటు నామినేషన్ విషయంలో కూడా మిమ్మల్ని అడగాలి. 300 పైగా నామినేషన్లు అయినాయి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో. దాంట్లో ఒక 160 పైగా నామినేషన్ రిజెక్ట్ అయినాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫీల్ చేయని కాలమ్స్ ఏ ఉన్నాయో అదే కాలమ్స్ సాగ్గా చూపించి కొన్ని నామినేషన్లు ఇదే ఈసీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ సంబంధించి ఎవరు ఉంటారు ఈసీ అధికారులు రిజెక్ట్ చేశారు. అది అక్కడ వాళ్ళని రిజెక్ట్ చేసిన దాన్ని మరి ఈయన ఎట్లా యాక్సెప్ట్ చేయడం జరిగింది? అసలు దీని మీద అసలు నిజంగా లీగల్గా ఇది ఎంతవరకు వైలేటెడ్? ఫర్దర్గా దీని మీద వెళ్ళి హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది పండర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు మిగతా వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన వాళ్ళ ఫామ్స్ తీసుకొని ఫామ్ తీసుకొని ఈక్వల్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు హౌ టు యాక్సెప్ట్ ద నామినేషన్ అనే దాని మీద కూడా మనం రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఒకవేళ ఎన్నిక అవుతారా లేదా, సునీత గారు గెలుస్తారా, నవీన్ గారు గెలుస్తారా, బీజేపీ పార్టీ గెలుస్తుందా, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తారా, అది అప్పుడు ఎవరి మీద ఎవరు గెలిచినా ఆ అఫిడవిట్ ని ఛాలెంజ్ చేయొచ్చు. అట్లా జరిగితే మాత్రం అట్లా జరిగింది. చూస్తున్నాం సోషల్ మీడియాలో ఒక చిన్న ఫోటో పెడితేనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ స్థాయి వ్యక్తులు చిన్న పొలములు అంటే ఎవరో కూడా తెలియదు, పెద్ద ఆయన మామూలు లీడర్ ఏదో సడన్ రాగానే కార్పొరేషన్ ఏదో అయినట్టుంది అంటే సంథింగ్ మెట్టు సాయి అనుకుంటా. ఆయన ఒక డైరెక్ట్ మెసెంజర్లోనే చాలా ఉద్దేశపూర్వకంగా లకారాలతో కూడుతున్నటువంటి భాషను వాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి అంటే బెదిరిస్తున్న విధానాన్ని మనం చూసినాం. దీని ఎట్లా చూడవచ్చు? ఎందుకు అంత చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సి వస్తుంది కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తులు నిజంగా ఒక సామాన్య కార్యకర్తల మీద ఎందుకు కేసులు వేస్తున్నారు? ఇప్పుడు క్లియర్ దీనికి ఒక మంచి క్వశ్చన్ పండరి గారు. దీనికి ఆద్యుడు రేవంత్ రెడ్డి గారు అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ పెద్ద బాగుంటే కుటుంబ సభ్యులు బాగుంటారు. ఆయన భాష తీరు కూడా మార్చుకోవాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అడ్వకేట్ గా సామాన్య తెలంగాణ పౌరుడిగా నేను చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన ఎలాంటి వల్గర్ భాష మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పిచ్చి భాష, పిచ్చి భూతు పురాణం అని కూడా మనం చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది నాకైతే. ఒక అడ్వకేట్ కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అంటే ఆయన వారసత్వాన్ని వీళ్ళకి పంచుతుండేమో అనిపిస్తుంది మాకు ఒక్కోసారి. ఈ సాయి ఆయన ట్విట్టర్ హ్యాండిళ్లలో యూత్ గా ఒక అవకాశం ఇచ్చారు మీకు, దాన్ని వాడుకోవాలి.
ఫిషరీస్ని డెవలప్మెంట్ చేయి, నీకు కులానికి సంబంధించిన ఒక ఫిషరీ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చారు, దాని ప్రకారం నువ్వు డెవలప్ చేయి, దాని ఫండ్స్ తీసుకొచ్చుకొని దాని కార్పొరేషన్ ఫండ్ తీసుకో, దానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి తప్ప దానికోసం చైర్మన్గా మిమ్మల్ని నియమించారు తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది ఒక సైన్యంలో పనిచేస్తుంది. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్గా దాదాపు వందల వేల కేసులు సోషల్ మీడియా కేసులు చేస్తున్నాను. నిజంగా నేను ఈ రోజు మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా సాక్ష్యం లేకుండా పోస్ట్ పెట్టట్లేదండి. ఇప్పుడు మీరు అన్నారు ఆ సాయి ఎవరో తెలియదు, ఆయన ఏదో పిచ్చి లాలు గీలో ఏదో మాట్లాడుకుంటా పోస్ట్ పెట్టడం దట్ ఈస్ ఇల్లీగల్. అంటే మీ మీద ఉన్న కాస్తంత గౌరవం కూడా మీరు తీసుకున్నట్టు అవుతారు ప్రజల లోపల. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ పోస్టులు మీరు గమనించండి, ఎక్కడైనా డాక్యుమెంట్తో పాటు వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు చెప్తున్నారు, వాస్తవాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలకు వివరిస్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అందుకే మీరు గమనించిన దాదాపు 99% ఏ సోషల్ మీడియా కార్యకర్త మీద కేసులు పెట్టినా మేము బయటకు తీసుకొస్తున్నాం, ఇమీడియట్ బెయిల్ వస్తున్నాయి, అవసరం పడితే హైకోర్టుకి వెళ్తున్నాం, లేదంటే క్వాష్ చేసి మేము వాళ్ళకి రిలీఫ్ ఇప్పిస్తున్నాం. అంటే ఇక్కడ మీకు వాళ్ళకు తేడా, రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకి మీ చైర్మన్లకు నేర్పాల్సింది పచ్చిబూతులు తిట్టమని ఇచ్చే ఒక క్లాసులు కాదు. అట్లీస్ట్ మా సోషల్ మీడియాను చూసి నేర్చుకోండి మీరు. మా సోషల్ మీడియా వాళ్ళు పెట్టే ప్రశ్నలు ఏంది, వాళ్ళు పెట్టే పోస్టులు ఏంది, అలా అవి చూసి మీరు అట్లీస్ట్ అలా సాక్ష్యాలను పెట్టి మీరు పోస్ట్ పెట్టండి. నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పు చేస్తే అట్లా పెట్టండి. వాళ్ళు ఊరికే మీకు నోరు ఉంది కదా అని ఆ ట్విట్టర్ ఉంది కానీ పోస్ట్ చేయడం అనేది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోమని మేము ప్రధాన ఎన్నికల అధికారి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. 100% దాని మీద ఎంక్వైరీ చేసి కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియానే కాదు, చాలా మంది మేధావులు లైక్ బుద్ధిజీవులు, అందులో జర్నలిస్టులు, ఆ తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు పెడుతున్న పోస్టుల కింద కూడా కింద కామెంట్స్ రూపాల విపరీతమైనటువంటి అసభ్య పదజాలంతో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, చూస్తున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని దూషిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక పార్టీకి నిజంగా ప్రభుత్వం ఎత్తి చూపితే ఒక పార్టీ అని ముద్రలు వేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఇది చేస్తున్నట్టు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనేటువంటి ఎప్పుడైనా, లేకపోతే మేధావి వర్గం అనేటువంటి అయినా కూడా, ఇంటలెక్చువల్స్ అనే వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా కూడా ప్రజాపక్షం ఉంటుంది. వాళ్ళ పోరాటం అంటే కూడా అధికారం మీదే ఉంటుంది. కానీ ఇదే అధికార పార్టీ నుంచి పెడుతున్నటువంటి కొన్ని హ్యాండిల్స్ ఇష్టానుసారంగా ఆ కింద కామెంట్స్ రూపంలో చూస్తే మీరు అంటే నేను జర్నలిస్ట్ని, నేను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా, మీరు ఒక అడ్వకేట్, మీరు కూడా సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారు, మన కిందకు వచ్చే కామెంట్లను చూస్తే మాత్రం అసలు సొంత భార్యల్ని, అమ్మల్ని, అక్కల్ని, అందరినీ కూడా తిట్టించుకోవాల్సిన పరిస్థితి కింద వస్తూ ఉంది. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు లక్ష్మణ్ గారు? 100%. అందుకే తెలంగాణలో అలాంటి వాటి మీద చర్యలు లేకపోవడానికి కారణం హోమ్ మినిస్ట్రీ లేకపోవడం అండి. పోలీస్ వ్యవస్థ తీరు కూడా ప్రాపర్గా లేకపోవడం. నిజంగా కన్సెంట్ చాలా కొందరు, నాకు తెలిసి 5% పోలీసులు చాలా ఉన్నతంగా గౌరవంగా వాళ్ళు డ్యూటీలు నిర్వహిస్తున్నారు. కానీ 95% పోలీస్ అధికారులు ప్రాపర్గా ఉన్నట్లయితే ఎందుకు చర్యలు ఎందుకు ఉండవండి? ఇలాంటి వాటి మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు కావు, ఎందుకు ఎందుకు శిక్షలు పడవు? బైండ్ ఓవర్ అయిన కేసులలోనే బయటకు వచ్చి ప్రచారాలు చేస్తున్నప్పుడు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు పబ్లిక్లోకి రానిస్తున్నారు? ఎందుకు ప్రచారాలు చేయనిస్తున్నారు? ఎందుకు వాళ్ళని బౌండ్ టు అపియర్ అంటే మీరు ఎందుకు ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా? ఇలాంటివి ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టవచ్చు. అదే కదా మన సిఆర్పిసి 106 నుంచి 111, 117 వరకు చెప్పేది అదే. అలాంటివి జరుగుతున్నా మీరు చూస్తున్నారంటే ఇక్కడ హోమ్ మినిస్ట్రీ లేకపోవడం కూడా కారణమా నాకు అనిపిస్తుంది. అంతే. రైట్. కొంచెం అర్బన్ ఏరియాలంటే జనాలకు కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. రూరల్ ఏరియాలకు సంబంధించిన దాంట్లో పొద్దున్న లేస్తే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో దాంట్లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయో లేక అధికార పార్టీ అందాం మనం, కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు అక్కడే పోయి కూర్చొని ఎవరెవరి మీద కేసు వేయాలని చెప్పేసి ఎస్ఐ తోడు మాట్లాడిపించేసి అక్కడ వాళ్ళని ఎవరైనా ఊరు గ్రూప్లలో, ఊరు వాట్సాప్ గ్రూప్లలో మామూలుగా మీరైనా ఉంటారు, నాకైనా ఉంటారు, ఆవేదన ఉంటుంది. ఒక ఆవేదన చేస్తే కూడా దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు రూరల్ అంటే నేను చెప్పేది ఒక లాస్ట్ బార్డర్కి సంబంధించినటువంటి ఒక మండలాల కేంద్రాల్లో ఉంటాయి, అక్కడ వాళ్ళని తీసుకుపోయి కేసులు వేసినటువంటి పరిస్థితి. అది మీ దృష్టికి రాకపోవచ్చు, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక లీగల్ సెల్ రాకపోవచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు పొద్దున ఇట్లాంటి ఎప్పుడో సెల్ ఫోన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు మీరు? అంటే క్లియర్ ఇలాంటి వాటి కూడా నేను స్టేట్ వైడ్గా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా ఇలాంటి కార్యకర్తలకి 24 hours నేను అవైలబుల్గా ఉంటున్నా. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా భరత్ గారు, మా మోహన్ రావు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా లీగల్ టీం కూడా ఏ కార్యకర్తకి ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ అయినా ఆ కన్సెంట్ ఎస్ఐకి మేము లీగల్ నోటీసులు పంపిస్తున్నాం పండరి. ఎక్కడ ఎవరికి కూడా చిన్నపాటి లీగల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మా టీం వెళ్తుంది. లోకల్ టీం లీగల్ అడ్వకేట్స్, మా బీఆర్ఎస్ లీగల్ లోకల్గా ప్రతి ఊరిలో, ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలో లీగల్
టీం ఉంది మాకు. కాబట్టి అలాంటివి పెట్టినప్పుడు మాత్రం మేము ఇమీడియట్ హైకోర్టుకి వెళ్తున్నాము. అవసరం పడితే కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నోటీసులు పంపిస్తున్నాము, 41 నోటీస్ తీసుకుంటున్నాము. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం క్వాష్ చేస్తున్నాము. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ గమనించాల్సింది ఒక విషయం ఉంది. అంటే ఎక్కడ కూడా చాలా వరకు ఈ మధ్యలో నల్లబాల్ కేసు క్వాష్ చేయడం జరిగింది. వాళ్ళకి డీజీపీకి ఇన్స్ట్రక్షన్, మెజిస్ట్రేట్లో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు ఈ పోలీసులకు ఎగనెస్ట్గా పరువు నష్టం దావా మేము త్వరలో వేయబోతున్నాము. దయచేసి సాక్ష్యాలు ఉంటేనే కేసులు పెట్టండి. ఒకవేళ పరువు నష్టం, క్రిమినల్ పరువు నష్టం దావా, దాన్ని మాలిసియస్ ప్రాసిక్యూషన్ అంటాము, అలాంటివి వేయడం స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మీరు పెట్టే కేసులు, కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కేసు పెడితే ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ కార్యకర్త పోయి పెడితే కేసు. మన బీఆర్ఎస్ కార్యకర్త పెట్టే కేసుకేమో లీగల్ ఒపీనియన్ అంటున్నారు, మేజిస్ట్రేట్ పర్మిషన్ అంటున్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్త పోయి కేసు పెడితే మాత్రం ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు వేసే ఎఫ్ఐఆర్లు ఏదైతే మీరు మా కేసులు క్లోజ్ చేపిస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నవి. కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసులు బేస్ చేసుకొని మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లు మా డాటా మా దగ్గర ఉన్నవి. ఇవన్నీ బేస్ చేసుకొని మాలిసియస్ ప్రాసిక్యూషన్ వేయబోతాం. త్వరలో పోలీసు వాళ్ళకి క్రిమినల్ గా కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితులు దాపరిస్తే మనకు అనిపిస్తుంది. రైట్, దీంతో పాటు నిజంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పోలీసులు ఒత్తాసు పలకడం అనేది కామన్. కాకపోతే ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా విపరీతంగా అయినటువంటి. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, చాలా వరకు ఇట్లాంటి ఎఫెన్స్ ఎవరైనా చేస్తే కూడా చాలా ఈజీ గోయింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. బట్ ఈరోజు శాంతి భద్రతకు చాలా విఘాతం కలుగుతున్నమాట వాస్తవం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అగాంతకుల దాడిల్లో పోలీస్ కానిస్టేబుల్లే హత్యలు చేయబడుతున్నటువంటి పరిస్థితి దాపురించింది ఈరోజు. సో ఇదన్నీ చూసుకుంటూ పోతున్నప్పుడు నిజంగా ఈ సీరియస్ అఫెండర్స్ అనమాట. ఏంటంటే రేపు ప్రజలు శాంతి భద్రతలే ప్రమాణికం రేపొద్దున. ఈ దాన్ని ఇట్నే కొనసాగితే ఈ ప్రభుత్వం కనీసం హోంశాఖను పెట్టకుండా పోయి, లేకపోతే ఇట్లా లీగల్గా ఒక పార్టీనో లేకపోతే ఇంకా వేరే ఒక పార్టీల మీద తప్పుడు కేసులు బనాయించడం ఇట్లా చూసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ది డే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి అసలు ఈ ప్రభుత్వం? అంటే నిజంగా ప్రభుత్వం ఇలాంటిది, అంటే పోలీస్ మీకు ఇంతకుముందే చెప్పాను, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా లేదు తెలంగాణలో. ఇంతకుముందా ఇప్పుడా అనేది మనం చెప్పలేం. కానీ పోలీస్ వ్యవస్థ తీరు, రూల్ ఆఫ్, అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది మారాలి. పోలీసుల పనితీరు మారాలి. వాళ్ళ చట్టాలను కూడా వాళ్ళు అతిక్రమిస్తూ ఈ మధ్యలో 41 పేర్లు చెప్పి కూడా వాళ్ళు ఆ సామాన్యుల దగ్గర డబ్బులు తీసుకొని ఇదే బెయిల్ అని చెప్పి జుడిషియల్ పవర్స్ ను కూడా వాళ్ళ చేతులకు తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. అట్లా కోట్ల డబ్బు పోలీస్ చేతులకు పోతుంది. అలా ఉండొద్దంటే హోమ్ మినిస్టర్ ప్రాపర్గా ఉండాలి. చట్టాలని వాళ్ళు ఫాలో కావాలని కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవసరం ఉంది. చట్టాలలో అసెంబ్లీలో కొన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. అంతే పర్టికులర్. రైట్, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇప్పుడు బై ఎలక్షన్లు కామన్, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి లీగల్ సెల్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి చాలామంది వేరియస్ చూస్తూ ఉంటారు మీ మీద చాలామంది. ఎందుకంటే ఒక పోస్ట్ పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇదే మనలో బ్యాక్ టు జూబ్లీస్ బై ఎలక్షన్లు వస్తే ఒక యువకుడు తన అంటే ఏంది అసలు జూబ్లీస్ బై ఎలక్షన్లో ఏం జరుగుతుందని చెప్పేసి మాట్లాడితే, మైక్ ముందు మాట్లాడితే ఆయన ఇంటికి వెళ్ళి బెదిరించి, ఇదే మన మిర్రర్ టీవీకి సంబంధించిన దాంట్లోనే లేకపోతే మన వేరే ఒక సోషల్ మీడియాలో వస్తే ఆ బయట తీసేసే వరకు వాళ్ళ మదర్స్ ఫాదర్స్ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ సంబంధించిన మనుషులు మా ఇంటికి వచ్చేసి వాడు ఎట్లా బయట తిరుగుతున్నా అని చెప్పేసి బెదిరింపులు దిగుతా ఉన్నాడు అని చెప్పేసి మాపుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి అడ్డుకట్టేయాలంటే ఏం చేయాలండి? నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది పండర్ గారు. నిజంగా మా దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అయితే మాత్రం వాళ్ళకి అవసరం పడితే గన్ మెన్లను కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. పోలీస్ సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అవసరం పడితే హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నా వీళ్ళకి పోలీస్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేసే అంత లీగల్ సిస్టమ్ బీఆర్ఎస్ లో ఉంది. కాబట్టి ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఏ కార్యకర్త కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు భయపడొద్దు. నిజంగా మీరు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి ప్రచారం చేయండి. మీ తప్పుడుగా మీ మీద కేసులు పెడితే మాత్రం, భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం 24 hours తెలంగాణ భవన్లో మీకు అందుబాటులో ఉంటుంది. మా నెంబర్ కూడా దాదాపు మా కార్యకర్తల దగ్గర అందరి దగ్గర ఉంది. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ లీగల్ టీంది. దయచేసి భయపడకండి. ప్రశ్న ఉంటే ప్రశ్నించండి, ప్రచారం చేయండి. పార్టీ అభ్యర్థి సునీత గారికి సపోర్ట్ చేయండి. నిజంగా మీకు అపోజిట్ క్యాండిడేట్లు మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. మమ్మల్ని అప్రోచ్ కానీ మీకు ఏ లీగల్ ఇష్యూ ఉన్నా మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయకుండా కాపాడే బాధ్యత మా. రైట్, ఇదే విషయానికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్లో ప్రచారం చేస్తేనేమో వాళ్ళకు ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన అంటే డైరెక్ట్ రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అక్కడ బస్తీలలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రచారం చేస్తే, మామూలు నాయకులు పోయి ప్రచారం చేసినా వాళ్ళ ఎమ్మటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తిరుగుతూ ఉంది, ఒక పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఎమ్మటి ఎక్కడ పోతే అక్కడ తిరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఇంకో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా? అంటే ఇక్కడ ఎలక్షన్ నియమావళిని 100% మంత్రులు ఉల్లంఘిస్తున్నట్టు స్టార్ కంపెనీర్ ఎవరైతే కాంగ్రెస్లో నుంచి ఉన్నారో 90%
వాళ్ళు ఎలక్షన్ రూల్స్ ను వైలేట్ చేస్తున్నారు క్లియర్ కనబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, అది సునీత గారు స్టేజ్ మీద కొద్దిగా ఎమోషన్ ఏడిచిన తర్వాత ఏడిస్తే కూడా దాన్ని వీళ్ళు మన మనుషులం అనే విషయాన్ని కూడా మర్చిపోతారు అనిపిస్తుంది. పండరి గారు ఒకసారి ఎటుపోతున్నారు వీళ్ళు. నిజంగా రాజకీయం అనేది శాశ్వతంగా అది ఎవరికైనా కరెక్టసీ చూపించాల్సిన బాధ్యత ఒక పాలక పక్షంగా మీకు కూడా ఉన్నది. 100%. మీరు వెళ్ళి తను ఏడుస్తుంటే ఆ ఏడుపు కూడా మీరు డ్రామా అన్నట్టు ఎడిపోతుంది కాంగ్రెస్. అసలు నిజంగా మనుషులా అనిపిస్తుంది ఒకసారి. అట్లీస్ట్ ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ చట్టంలో కూడా జడ్జిమెంట్ తీర్పిచ్చే ముందు కొన్ని సంఘటనలు ఉన్నప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద తీర్పులు ఇచ్చే సందర్భం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఉంటుందండి, యాజ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు శిక్ష పడే క్రమంలో కూడా కొన్ని ఇష్యూస్ లో జడ్జి గారు ఆలోచించి యాజ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ యాక్విటీ ద కేసు అని జడ్జి గారు కూడా జడ్జిమెంట్ ఇచ్చే సందర్భం మనం చూస్తున్నాం. అలా జ్యుడిషియల్ సిస్టమే మానవత్వాన్ని కొంత పరిగణలోకి తీసుకున్నప్పుడు అసలు రాజకీయ వ్యవస్థ ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నిస్సిగ్గుగా నాకు బాధ అనిపిస్తుందండి. ఒక అడ్వకేట్గా ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుపును కూడా వీళ్ళు రాజకీయం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అలా క్లియర్గా ఆమె ఎప్పుడు ఒక ఆడబిడ్డ గడప దాటి బయటకు రాడు తెలంగాణలో ఎవరైనా మనం చూస్తున్నాం. ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత ఇంత పబ్లిక్ని చూసి నా భర్త కోసం ఇంతమంది వచ్చిండ్రు, నేను ఎమోషనల్ తను లేకపోయా అందరూ ఉన్నారు అనే బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధను కూడా రాజకీయం చేస్తూ ఆమెను హేళన చేయడం అనేది దిస్ ఈజ్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ రూల్స్. కాబట్టి వాళ్ళని ఎలక్షన్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కంపెనీ లిస్ట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా తొలగించమని, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇంకా ఎలక్షన్కు కూడా ఆల్మోస్ట్ ఒక 10 days 9th వరకు ప్రచారం ఉంది. ఇప్పటికే ఇన్ని బెదిరింపులు నడుస్తున్నాయి, ఇప్పటికే ఇన్ని వయలేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఈ 10 రోజుల్లో ఇంకెంత వరకు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. అంటే వాళ్ళ మరీ ఇంత అగ్రెసివ్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, అభ్యర్థులు డైరెక్ట్ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, మంత్రుల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇంత సీరియస్ వివాదం నడుమ ఇంత ఖచ్చితంగా అటు గెలవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మా సింపతి ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం మా అడ్డ, మేమేదో నిరూపించుకోవడానికి ప్రతిపక్షాలు ఉన్నటువంటి సందర్భం. బట్ రాను కొంచెం ఇది లీగల్కు చాలా పెద్ద ఇష్యూ నడుస్తున్నట్టే కొడుతుంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లకు కానీ, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ, జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, నేతలకు కానీ ఏం భరోసా ఇస్తారు మీ లీగల్ సెల్ నుంచి? క్లియర్ నిజంగా ఇలాగే భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఓటర్లను కానీ బీఆర్ఎస్ క్యాడర్ని కానీ ఇట్లా గురి చేస్తూ మీరు పబ్లిక్లో కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే దీని మీద నిజంగా ఇలా స్టేట్ పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు, కంట్రోల్ పోలీస్ సిస్టమ్ చేయనప్పుడు మేము సెంట్రల్ ఆ డిపార్ట్మెంట్ను కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం పడితే హైకోర్టులో రిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఆర్మీని కూడా దించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు ఆర్మీ వచ్చి విధులు నిర్వహించాల్సింది, ఆర్మీ వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు బై ఎలక్షన్లో వచ్చిందంటే ఇప్పుడు అక్కడ ఉన్న మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈసీ అండర్లోకి వెళ్ళిపోతుంది కదా. 100% ఈసీ కదా చూసుకోవాల్సింది. కాబట్టి పోలీస్ సిస్టమ్ పనిచేయలేదన్నప్పుడు ఈసీ నమ్మినప్పుడు ఏం చేస్తుంది, ఈసీ స్పెషల్ ఫోర్స్ ను దించే అవకాశం. కాబట్టి ఎవ్వరు కూడా భయపడవద్దు. అవసరం పడితే స్పెషల్ ఫోర్స్ కి అపాయింట్ చేయమని చెప్పి కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్, బీఆర్ఎస్ పార్టీ కూడా రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ ఇంకా జరిగితే. ఇప్పటికే చూస్తున్నాం దాదాపు 100 మంది సాక్షాత్ ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థి తండ్రి బాబాయ్ మీనే బైండ్ ఓవర్ కేసులు నమోదైన నేపథ్యంలో నిజంగా స్పెషల్ ఫోర్సెస్ దింపాల్సిన అవసరం లేదంటారా? నిజంగా అది ఈసీ దృష్టికి మళ్ళీ మేము తీసుకెళ్తాం. నిజంగా ఇలాగే వాళ్ళు ఇప్పుడు తిరగొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని అలాంటి మాటలు ఇంకా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు 100% ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోమని స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని కలుస్తాము. ఇక్కడ కూడా డిలే అయితే మాత్రం సెంట్రల్ కూడా మేము వెళ్ళే అవకాశం ఉంటుంది. అవసరం పడితే ఈ విషయంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కూడా కలిసే అవకాశం ఉంటుంది. రైట్ అన్న, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.